ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు, వైసీపీకి చెందిన శాసనమండలి ప్రతిపక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ మీద ఇటీవల కాలంలో రాజకీయ పుకార్లు ఎక్కువ ఉన్నాయి. ఆయన నిమ్మలంగా తన పని తాను చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆయనకు ఏవేవో అంటగడుతున్నారు. ఆయనను ఫ్యాన్ నీడ నుంచి గాజు గ్లాసు చేతిలో పట్టుకునేలా చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే బొత్స వైసీపీలో ఉండరు అనేలా ప్రచారం సాగుతుంది. తాజాగా చూస్తే బొత్సను జనసేన అధినాయకత్వం తన పార్టీలోకి ఆహ్వానించిందని, వైసీపీ కంటే బాగా చూసుకుంటామని, గౌరవ మర్యాదలకు లోటు లేకుండా వ్యవహరిస్తామని చెబుతూ భారీ హామీలు ఇచ్చిందని, బంపర్ ఆఫర్ కూడా ప్రకటించిందని పుకార్లు లాంటి వార్తలు వినిపిస్తున్నాయి. బొత్స జనసేన అధినాయకత్వం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, మెగా ఫ్యామిలీతో ఆయనకు మంచి పరిచయం ఉండడం, ఉత్తరాంధ్రలో ఆ సామాజిక వర్గం అధికంగా ఉండడం, బొత్స తరచూ పవన్ని కలుస్తుండడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరుతుంది. బొత్స సొంత తమ్ముడే నెల్లిమర్లలో జనసేనలో ఉండడం, ఆయన అనుచరులు, అభిమానులు కొందరు ఆ పార్టీ బెస్ట్ అని ఆయనకు సూచిస్తున్నారు అని కూడా ప్రచారం సాగుతుంది. అయితే బొత్స వైసీపీలో ఇప్పుడు కేబినెట్ ర్యాంక్ పదవిలో ఉన్నారు. 2028 దాకా ఆయన పదవికి ఢోకా అనేదే అయితే లేదు. అదే ఆయన వైసీపీని వీడితే జనసేనలో ఏ పదవి దక్కుతుంది అన్న ప్రశ్నలు వేస్తున్న వారు ఉన్నారు. ఆయన మంత్రిగా దశాబ్దాల పాటు చేసిన వారు ఇప్పుడు అదే కేబినెట్ హోదాను అనుభవిస్తున్నారు. జగన్ కూడా ఆయన్ను మంచిగా చూసుకుంటున్నారు. పార్టీ పరంగా చూస్తే విజయనగరం జిల్లాతో పాటు విశాఖలోనూ బొత్స హవాకు బ్రేకులు లేవనే అంటున్నారు. 5 ఏళ్ల పాలన తర్వాత కూటమి మీద జనాభిప్రాయం ఎలా మారుతుందో తెలీదు అని అంటున్నారు. రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన బొత్స ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు తప్ప ఇలా సడన్ డెసిషన్ తీసుకోరు అని అంటున్నారు. అయితే పుకార్లు మాత్రం బొత్స జనసేనలోకి వెళ్తారనేది రేపో మాపో అని అంటున్నారు. బొత్స పెదవి విప్పి ఖండిస్తేనే వీటికి చెక్ పెడుతుందేమో అని అంటున్నారు.